ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందా? కడప తర్వాత తమకు కంచుకోటగా పిలుచుకునే ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ జిల్లా నాయకత్వం కార్యాచరణలు రచిస్తుందా? నిత్యం ప్రజల్లో ఉండేందుకు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పోరాట పటిమను కొనసాగిస్తుందా? అటు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి సెల్ఫ్ ఇమేజ్ని పెంచుకోవడంలో బిజీ అయిపోయారా? పక్క నియోజకవర్గాల్లో ఏం జరిగితే మనకెందుకులే అనే పోకడగా టీడీపీ జిల్లా పెద్దలు పరిమితులు విధించుకున్నారా? నియోజకవర్గంలో వైసీపీ తమ బలాన్ని పెంచుకునేందుకు వేస్తున్న స్కెచ్ ఏంటి? అసలు ఆ జిల్లా తాజా పొలిటికల్ సినారియో తెలుసుకోవాలంటే సింహపురి వైపు అడుగులు వేయాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థిరమైన నాయకత్వం క్యాడర్ ఉండే జిల్లాలలో నెల్లూరు జిల్లా ఒకటి. సింహపురి అన్న ఇక్కడి నేతలన్న వైసీపీ అధిష్టానానికి ఎప్పుడూ ప్రత్యేకమే. పార్టీ ఆవిర్భావం నుండి ఫ్యాన్ పార్టీ ప్రభంజనం అడ్డుకోవడంలో తెలుగు తమ్ముళ్ల పోరాట పటిమ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సక్సెస్ అయిందని చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు, ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతతో జిల్లాలో వైసీపీ వాషౌట్ అయింది. దీంతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి కీలక నేతలు సైకిల్ సవారీ చేయడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంది. ఎన్నికలే టార్గెట్ గా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తొలి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగులు ముందుకు వేశారు. పార్టీ సమష్టి విజయం తర్వాత మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరికి వారి యమున తీరి అన్న చందాన తయారయ్యారు. ఎవరికి వారు వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకునే పనిలో బిజీ అవడంతో వైసీపీ చాప కింద నీరులా పార్టీని బలోపేతం చేసుకుంటోంది. జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాక పొలిటికల్ వార్కి తెరలేపారు. టీడీపీ నేతలపై విరుచుకుపడడం, జిల్లా వ్యాప్తంగా వరుస పర్యటనలు చేస్తూ పార్టీ సంస్థాగత సమావేశాలు పెట్టడం, పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపడం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఫ్యాన్ పార్టీ బలోపేతానికి వైసీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు సంస్థాగత సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారట కాకాని. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనారోగ్యం కారణంగా కావలిలో తప్ప జిల్లాలో 9 నియోజకవర్గాల్లో సంస్థాగత సమావేశాలు ముగిశాయి. వాస్తవానికి జిల్లాలో ఉదయగిరి, కావలి, నెల్లూరు రూరల్, గూడూరు మినహాయించి మిగిలిన చోట్ల వైసీపీ దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే అనేక అంశాలపై దాదాపు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి వైసీపీ వాణిని వినిపిస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టార్గెట్ గా కాకాని చేస్తున్న వ్యక్తిగత దూషణలు పసుపు శ్రేణుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. అయితే కాకాని చేస్తున్న వ్యక్తిగత దూషణలను తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని జిల్లాలో టాక్. ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రమే కాకాని వ్యాఖ్యలను ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నారు. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరూ వైసీపీ తీరుపై, కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సైతం ఎప్పటికప్పుడు ఈ వ్యవహారాలను దాటవేస్తూ వస్తున్నారు. ఇక జిల్లాలో ఇద్దరు సీనియర్ మంత్రులు ఉన్నారు. ఒకరు ఆనం రామనారాయణ రెడ్డి, మరొకరు నారాయణ. అలానే సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కేవలం రాష్ట్ర రాజకీయాలపై, దేవాదాయ శాఖపై మాత్రమే దృష్టి పెట్టారు. కనీసం జిల్లాలో పార్టీ నేతలపై వరుస ఆరోపణలు వస్తున్నా ఆయన స్పందించడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిపై అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప జిల్లా గురించి, నాయకత్వాన్ని గురించి మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. అటు మంత్రి నారాయణ సైతం కేవలం నెల్లూరు సిటీ నియోజకవర్గానికే పరిమితమైపోయారు. నెల్లూరు సిటీలో అభివృద్ధి పనులు చేసుకోవడం, అమరావతికి వెళ్లడం, సిటీలో పార్టీని కాపాడుకోవడం వంటి వాటిపైనే దృష్టి పెట్టారు. కనీసం పక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అనే దానిపై కూడా ఆయన దృష్టి పెట్టడం లేదు. వైసీపీలో నుంచి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం రూరల్లో తన సొంత క్యాడర్ను పెంచుకోవడంపైనే ఆయన సైతం దృష్టి పెట్టారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యేలు పాసిం సునీల్, కురుగొండ్ల రామకృష్ణ నోరు విప్పడం లేదు. జిల్లాలో కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు. వారి వారి నియోజకవర్గాల్లో పర్యటనలు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు తప్ప ఎక్కడ కనిపించడం లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డిది తన సొంత నియోజకవర్గమైన సర్వేపల్లి కావడంతో ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పుడప్పుడు కాకాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు.
అయితే అధికార పార్టీలో సమన్వయ లోపాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకునే పనిలో పడిందట. జిల్లాలో వైసీపీ పూర్వ వైభవాన్ని సాధించేందుకు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దూకుడుతో ముందుకు సాగుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. వింజమూరులో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ వైసీపీ హడావిడి భారీగానే కనిపించింది. తిరుమల లడ్డూలు కల్తీ వ్యవహారంలోనూ ఉదయగిరిలో మినహా మిగతా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. సోమశిల కండలేరు జలాశయం పర్యటనకు వెళుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు పలువురు నేతలను ఈ మధ్య పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం వైసీపీ మైలేజీని పెంచిందనేది రాజకీయ విశ్లేషకుల టాక్. వరుస ఘటనల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీదర్ రవిచంద్రతో పాటు గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు కండలేరు జలాశయం వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితుల్ని మీడియాకు వివరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విస్తృత కార్యక్రమాలు చేస్తూ మంత్రి నారాయణకు సవాలు విసురుతున్నారు. వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా తొలి 2 ఏళ్లలో బయటకొచ్చి మాట్లాడిన పాపాన పోలేదు. ఒకరో ఇద్దరు నేతలు ముందుకు వచ్చినా వారిపై అనేక కేసులు బుక్ అయ్యాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే జిల్లాలోని కొంతమంది వైసీపీ నేతలు కార్యక్రమాలు యాక్టివ్ గా చేయడంతో పాటు ఎక్కువగా నేతలపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ సంకేతాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కేడర్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఉదయగిరి, కావలి, నెల్లూరు రూరల్, గూడూరు నియోజకవర్గాల మినహా మిగతా చోట్ల వైసీపీ కొంత జోష్ మీద కనిపిస్తోంది. జిల్లాలో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమరెడ్డి, కిలివేటి సంజీవయ్యలు కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. తనకు ఏ నియోజకవర్గం లేకపోవడంతో నెలకు 2 నెలలకు ఓసారి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో తళుక్కున మెరిసి క్షణాల్లో మాయమవుతున్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు రూరల్లో ఆనం విజయ్ కుమార్ రెడ్డి తూతు మంత్రంగా వారి నియోజకవర్గాల్లో కాక పక్క నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తూ ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోతున్నారు. గూడూరు నియోజకవర్గంలో అయితే ఏకంగా వైసీపీ మౌన రూపం దాల్చింది. మొత్తానికి తెలుగు తమ్ముళ్లు ఏకతాటిపైకి వస్తారా? ఫ్యాన్ పార్టీ స్పీడును నియంత్రిస్తారా? జిల్లాలో బలమైన క్యాడర్ కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నియంత్రించాలంటే సైకిల్ పార్టీ ఇప్పుడు అవలంబిస్తున్న విధానం సరిపోతుందా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పోరుబాట, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వరుస కార్యక్రమాలతో హోరెత్తిస్తున్న వైసీపీని సైకిల్ సవారీతో నియంత్రించగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ.